చాలామంది ఓటమిని చాలా ఈజీగా అంగీకరిస్తారు. జీవితంలో చిన్న కష్టాలు రాగానే ఇక నా వల్ల కాదు, నా తలరాత ఇంతే అని చాలా నెగటివ్‌గా ఆలోచిస్తారు. ఇంకొంతమంది ఉంటారు. వాళ్ళకి భయం. ఆ భయంతో పెద్ద కలలు కనడం మానేసి కాంప్రమైజ్ అయిపోయి చాలా తక్కువ స్థాయికి దిగజారిపోతారు. ఎప్పుడు సేఫ్ జోన్‌లో ఉండాలనుకుంటారు. రిస్క్ అంటే ఆమడ దూరం పరిగెడతారు. ఎందుకంటే వాళ్ళకి కష్టపడటం ఇష్టం ఉండదు. ఎప్పుడు సులభమైన పనులే కావాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీని టాక్స్ తెలుగు. ఇందాక నేను చెప్పింది విన్నారు కదా. నేను ఈ లోకంలో ఉన్న చాలామంది గురించి చెప్తున్నాను. ఆ 99% సాధారణ మనుషుల గురించి చెప్తున్నాను. కానీ నీ గురించి అస్సలే కాదు. అవును, ఈ వీడియో చూస్తున్న నీ గురించి కాదు. ఎందుకంటే నువ్వు వాళ్ళలా ఓటమిని అంగీకరించే రకం కాదు. కష్టాలు వచ్చినప్పుడు భయపడి పారిపోయే పిరికివాడివి కాదు. ఎదురొడ్డి పోరాడే రకం. నువ్వు దేనినైనా ఎదుర్కోగలవు. ఎందుకంటే నువ్వు భయాన్ని అస్సలు పట్టించుకోవు. ఎంత రిస్క్ అయినా సరే నీకు నచ్చిన పనిని, నువ్వు నమ్మిన పనిని ప్రాణం పెట్టి చేస్తావు. అందుకే నువ్వు అందరికంటే చాలా ప్రత్యేకం. ఈ లక్షణాలు నీలో ఉన్నాయి కాబట్టే భవిష్యత్తులో నువ్వు ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు. మీరు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు గెలిచిన విజేతలు ఎవరైనా వెనక్కి తిరిగి చూసుకోవడం గమనించారా? లేదే. విజేతన్నవాడు తను అనుకున్నది సాధించేంత వరకు ముందుకు అడుగులు వేస్తూనే ఉంటాడు. దెబ్బలు తగిలినా, రక్తం వచ్చినా ఆగే ప్రసక్తే లేదు. అదే విజేతలకు ఉండే అత్యున్నతమైన గొప్ప గుణం. అందరూ విజేతలు అవ్వలేరు మిత్రమా. ఎవరికైతే సాధించాలని లోపల ఒక మంట రగులుతూ ఉంటుందో, ఎవరికైతే బలమైన కోరిక, దృఢమైన సంకల్పం మనసులో ఉంటాయో వాళ్ళు మాత్రమే విజేతలు అవ్వగలరు. ఒకసారి చరిత్ర పుటలు తిరగేసి చూడు. చాలామంది ఏమీ లేకుండా ఒక జీరో స్థాయి నుంచి మొదలుపెట్టి ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. ఉదాహరణకు మన అబ్దుల్ కలాం గారిని తీసుకోండి. రామేశ్వరంలో వీధుల్లో న్యూస్ పేపర్లు వేసుకునే స్థాయి నుంచి ఈ దేశానికే ప్రథమ పౌరుడిగా, రాష్ట్రపతిగా ఎదిగారు. అలాగే KFC స్థాపించిన కల్నల్ శాండర్స్ తన 65 ఏళ్ల వయసులో 1009 సార్లు తన రెసిపీ రిజెక్ట్ అయిన ఓటమని అస్సలు అంగీకరించలేదు. చివరికి ప్రపంచం మొత్తం తన బ్రాండ్ని స్థాపించాడు. వాళ్ళు చేయగలిగినప్పుడు, వాళ్ళకి ఉన్నదే నీకు ఉన్నప్పుడు నువ్వెందుకు చేయలేవు? ఖచ్చితంగా చేయగలవు. నువ్వు విజేత అవ్వాలి అంటే ముందు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ లాగా ఆలోచించడం మొదలుపెట్టు. వాడిలాగానే కష్టపడాలి, వాడిలాగానే శ్రమించాలి, అన్నిటికంటే ముఖ్యంగా ఓర్పుతో ఉండాలి. అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. చాలామంది నేను అది సాధిస్తాను, ఇది పీకుతాను, గొప్పవాడినవుతాను అని మాటలు మాత్రమే చెప్తారు. అవును, వాళ్ళు గట్టిగా అరుస్తూ మాటలే చెప్తారు, కానీ పని మాత్రం చేయరు. ఎందుకంటే కష్టపడి పని చేయడం కంటే కూర్చొని మాటలు చెప్పడం చాలా చాలా సులభం కదా. గుర్తుపెట్టుకో. సులభమైన పనులు చేయడం వల్ల చరిత్రలో ఎవరూ గొప్పవాళ్ళు అవ్వలేదు. పొట్టి మాటలు చెప్పడం వల్ల ఎవరికి కిరీటాలు దక్కలేదు. మనం గొప్పవాళ్ళు అవ్వాలి అంటే ప్రతిరోజు, ప్రతి క్షణం పని చేస్తూనే ఉండాలి. ఒక పాజిటివ్ మైండ్ సెట్తో నీ టార్గెట్ వైపు అడుగులు వేయాలి. మాటల్లో కాదు, చేతల్లో నీ సత్తా చూపించాలి. ఒక చేదు నిజం చెప్తాను, విను. నీకు కావాల్సిన కల కోసం, నీ లక్ష్యం కోసం నువ్వు ఈరోజు పని చేయకపోతే ఫ్యూచర్లో నీకు ఏ పని అయితే అస్సలు నచ్చదో అదే పని చేస్తూ జీవితం గడపాల్సి వస్తుంది. నీ కల కోసం నువ్వు పని చేయకపోతే రేపు పొద్దున ఎవరో ఒకరి కల కోసం వాళ్ళ కింద నువ్వు పని చేయాల్సి వస్తుంది. జీవితాంతం నచ్చని పని చేస్తూ, రాజీ పడుతూ, కృంగిపోతూ బతకాల్సిందే. అప్పుడు ఆ బతుకు నీకు కావాలా? నీ టైం వచ్చేంత వరకు నువ్వు సమాజం నుంచి చాలా మాటలు పడతావు, విమర్శలు ఎదుర్కొంటావు. కానీ నువ్వు భరించు. సైలెంట్గా నీ పని నువ్వు చేసుకుంటూ పో.
కష్టపడు, ఎందుకంటే నువ్వు సక్సెస్ అయ్యాక నువ్వు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీ సక్సెస్ వాళ్ళకి సమాధానం చెప్తుంది. ఎవరైతే నిన్ను చూసి నవ్వారో, ఏ నోరైతే నిన్ను నెగటివ్ మాటలు అందో అదే నోరు రేపు పొగడటం మొదలు పెడుతుంది. ఎవరైతే నీ ముఖం మీద నీ వల్ల కాదు అన్నారో వాళ్ళే రేపు నీ సక్సెస్ చూసి నీ ముందు తలదించుకుంటారు. ఎవరైతే నిన్ను అవమానించారో వాళ్ళు నీ విజయం ముందు శాశ్వతంగా నోరు మూసుకుంటారు. విజేతలు ఎప్పుడూ వేరే వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళ గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసే సమయం విజేతలకు ఉండదు. వాళ్ళు ఎప్పుడూ తమ గెలుపు కోసమే పనిచేస్తూ ఉంటారు. మిత్రమా, నీకు జీవితం ఒకటే ఉంది. దాన్ని ఎవరూ మర్చిపోలేని విధంగా ఒక అద్భుతంగా మార్చుకునే శక్తి కేవలం నీకు మాత్రమే ఉంది. అందరిలాగా బద్ధకంగా పడుకోకు. కష్టాలు వస్తే కష్టపడు, శ్రమ పడాల్సినప్పుడు రక్తం చిందించు, కింద పడితే తుడుచుకొని మళ్ళీ గర్వంగా లేచి నిలబడు. అంతేకాని జీవితం నుంచి తక్కువ స్థాయిలో దేన్ని ఆశించవద్దు. జీవితం అనేది దేవుడు నీకు ఇచ్చిన ఒకే ఒక్క ఛాన్స్. దాన్ని ఎందుకు వేస్ట్ చేస్తావు బ్రదర్? చిన్న చిన్న ఛాన్సులు తీసుకోవద్దు. పర్వతాన్ని ఎక్కు, ఆ శిఖరాన్ని తాకు. ఆ శిఖరం చేరిన తరువాత ప్రపంచం మొత్తం వినపడేలా నేను చేయగలను, నేను కష్టపడ్డాను, నేను సాధించాను అని గట్టిగా అరిచి చెప్పు. మనం మనసు పెడితే చేయలేని పనంటూ ఈ సృష్టిలో ఏదీ లేదు. లే, అడుగు ముందుకు వేయి, గెలుపు నీదే. ఈ వీడియో మీలో కొంచెమైనా స్ఫూర్తిని నింపి ఉంటే, మీ లక్ష్యం వైపు ఒక అడుగు ముందుకు వేసేలా చేస్తే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో పవర్ఫుల్ మోటివేషనల్ వీడియోల కోసం మన రీనీ టాక్స్ తెలుగుని ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.